నిజమైన నాయకుడు మన మోతిలాల్ నాయక్ అన్న. సర్పంచ్ బరిలో ఉన్న జటావత్ సుజాత మోతిలాల్ నాయక్ గారికి మన అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి గెలిపించుకుందాం. కేసీ తండాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్దాం. ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు. సబితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సబితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై మోతిలాల్ అన్న, జై జై మోతిలాల్ అన్న. జై మోతన్న నువ్వింటవే అప్పుడే తీర్చేస్తావు మాలో బాధ. పేదల కోసం ముట్టిన పేదల రాజువు నువ్వు. బాయి నీకు బాధెందుకే, కేసి తండలో ఎగిరే జెండా నీదే. మోతిలాల్ అన్న నీ గెలుపుతో కేసి తండా కొత్త. మోతిలాల్ నాయక్ సర్పంచ్గా ఎన్నికయ్యింది సార్. అప్పటి నుండి 3 years కరోనా వచ్చింది. కరోనాలో కొంచెం డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాము. కరోనా కారణంగా కొంచెం ఆగాల్సి వచ్చింది. తర్వాత కరోనా అయిపోయిన తర్వాత తండాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 3.5 feet అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించినాం సార్. నెక్స్ట్ బోర్ ఫిట్టింగ్ చేయించినాం సార్. వాటర్ కరువు చాలా ఉండేది సార్, నీళ్ళ కరువు కేసీ తండాలో. అందరికీ నీళ్ళ ఫెసిలిటీ అందించినాం సార్. నెక్స్ట్ కేసీ తండాలో శివుని విగ్రహం కట్టించినాం, ఫంక్షన్ హాల్ కట్టించినాం సార్. అంటే బడుగు బలహీన వర్గాలు తండా ప్రజలు పేదలు ఉంటారు కాబట్టి అందరికీ ఫెసిలిటీగా ఉండడానికి ఫంక్షన్ హాల్ కట్టించినాము. చిల్డ్రన్ పార్క్ కట్టించినాం సార్. నెక్స్ట్ ప్లే గ్రౌండ్ కట్టించినాము. నెక్స్ట్ అంగన్వాడీ ఉంది. సన్నిధానం కట్టించినాం సార్ రీసెంట్గా. ఇక్కడ శివుని విగ్రహం దగ్గర కేసీ తండా దగ్గర సన్నిధానం కట్టించినాము. రోడ్లన్నీ మరమ్మతులు చేయించినాం సార్. మ్యాక్సిమం మా వరకు అయినంత ప్రయత్నం మేము చేసినాం సార్ 2.5 yearsలో. ఇంకా చేయాల్సిన పని గుడి ఉంది సార్. నెక్స్ట్ శ్మశాన వాటిక కట్టించినాము. స్కూల్ బిల్డింగ్ మరమ్మతు చేయించినాం సార్. కస్తూర్బా స్కూల్, మోడల్ స్కూల్స్ అవన్నీ మోడల్ స్కూల్ బిల్డింగ్ కట్టించినాం. మ్యాక్సిమం మా వంతు అయినంత మేము చేయగలిగినాం సార్. ఇంకా సర్పంచ్ అభ్యర్థిత్వం నాకు వచ్చింది సార్. ఇంతకుముందు నా భర్త చేసిండు, ఇప్పుడు నాకు వచ్చింది. నా వరకు నేను చేయాలనుకుంటున్నా. పేద ప్రజలకు ఏ సమయంలో అయినా ఆ సమయంలో అందుబాటులో ఉండగలుగుతాం సార్. ఇప్పుడు కూడా నేను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటాను. గుడి కట్టించాల్సిన పని ఉంది సార్. ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి, చేయడానికి చాలా పనులు ఉన్నాయి సార్. నా తండా నేను డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా యువతకి ఎలా ఉంది? యువతకు మామూలు చదువు కానీ అలాగే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆదుకుంటున్నారా? యువత స్టడీ పరంగా చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళకి లైబ్రరీ పెట్టించినాము. యువతకి కావాల్సిన సదుపాయాలన్నీ అందించగలుగుతున్నాం సార్. ఈ విషయం యువత చెప్తేనే బెటర్ ఉంటుంది సార్ మాకంటే. నెక్స్ట్ ప్లాట్లు అందించినాం, పేద ప్రజలకి ప్లాట్లు అందించినాం సార్. 60 గజాలు మ్యాక్సిమం అందరికి అందినాయి. నెక్స్ట్ రోడ్లు వేయించినాం సార్. చాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ చేయించినాం సార్. డ్రైనేజ్ నా వరకు అయినంత పనులన్నీ చాలా చేయించినాం సార్. 19లో నా భర్త జాటోత్ మోతిలాల్ నాయక్ సర్పంచ్గా ఎన్నికయ్యింది సార్. అప్పటి నుండి 3 years కరోనా వచ్చింది. కరోనాలో కొంచెం డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాము. కరోనా కారణంగా కొంచెం ఆగాల్సి వచ్చింది. తర్వాత కరోనా అయిపోయిన తర్వాత తండాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 3.5 feet అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించినాం సార్. నెక్స్ట్ బోర్ ఫిట్టింగ్ చేయించినాం సార్. వాటర్ కరువు చాలా ఉండేది సార్, నీళ్ళ కరువు కేసీ తండాలో. అందరికీ నీళ్ళ ఫెసిలిటీ అందించినాం సార్. నెక్స్ట్ కేసీ తండాలో శివుని విగ్రహం కట్టించినాం, ఫంక్షన్ హాల్ కట్టించినాం సార్. అంటే బడుగు బలహీన వర్గాలు తండా ప్రజలు పేదలు ఉంటారు కాబట్టి అందరికీ ఫెసిలిటీగా ఉండడానికి ఫంక్షన్ హాల్ కట్టించినాము. చిల్డ్రన్ పార్క్ కట్టించినాం సార్. నెక్స్ట్ ప్లే గ్రౌండ్ కట్టించినాము. నెక్స్ట్ అంగన్వాడీ ఉంది. సన్నిధానం కట్టించినాం సార్ రీసెంట్గా. ఇక్కడ
శివుని విగ్రహం దగ్గర కేసితండ దగ్గర సన్నిధానం కట్టించినాము. రోడ్లన్నీ మరమ్మతులు చేయించినాం సార్. మాక్సిమం మా వరకు అయినంత ప్రయత్నం మేము చేసినాం సార్ 2.5 years లో. ఇంకా చేయాల్సిన పని గుడి ఉంది సార్. నెక్స్ట్ శ్మశాన వాటిక కట్టించినాము. స్కూల్ బిల్డింగ్ మరమ్మతు చేయించినాం సార్. కస్తూర్బా స్కూల్, మోడల్ స్కూల్స్ అవన్నీ మోడల్ స్కూల్ బిల్డింగ్ కట్టించినాం. మ్యాక్సిమం మా వంతు అయినంత మేము చేయగలిగినాం సార్. ఇంకా సర్పంచ్ అభ్యర్థిత్వం నాకు వచ్చింది సార్. ఇంతకుముందు నా భర్త చేసిండు, ఇప్పుడు నాకు వచ్చింది. నా వరకు నేను చేయాలనుకుంటున్నా. పేద ప్రజలకు ఏ సమయంలో అయినా ఆ సమయంలో అందుబాటులో ఉండగలుగుతాం సార్. ఇప్పుడు కూడా నేను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటాను. గుడి కట్టించాల్సిన పని ఉంది సార్. ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి, చేయడానికి చాలా పనులు ఉన్నాయి సార్. నా తండా నేను డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా యువతకి ఎలా ఉంది? యువతకు మామూలు చదువు కానీ అలాగే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆదుకుంటున్నారా? యువత స్టడీ పరంగా చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళకి లైబ్రరీ పెట్టించినాము. యువతకి కావాల్సిన సదుపాయాలన్నీ అందించగలుగుతున్నాం సార్. ఈ విషయం యువత చెప్తేనే బెటర్ ఉంటుంది సార్ మాకంటే. నెక్స్ట్ ప్లాట్లు అందించినాం, పేద ప్రజలకి ప్లాట్లు అందించినాం సార్. 60 గజాలు మ్యాక్సిమం అందరికి అందినాయి. నెక్స్ట్ రోడ్లు వేయించినాం సార్. చాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ చేయించినాం సార్. డ్రైనేజ్ నా వరకు అయినంత పనులన్నీ చాలా చేయించినాం సార్. ఎందుకు ఎన్నుకుంటున్నారు? మళ్ళీ ఏం డెవలప్ చేసింది? మళ్ళీ ఎందుకు ఏ పగలన్నా పోతే మా ఇంటి ఆడబిడ్డ వచ్చిందని మా అన్న మా తోడుగా ఉంది అందుకు మా చెల్లెలకి కూడా మేము అండగా ఉన్నామని మా అన్న మాయలా వేసుకుంటే కూడా మేము ఆమె తోడుగా నిలబడి మేము ఆమె గెలిచి బాధ్యత మాదని మేము ముందుకు సాగుతున్నాం. అంటే ఆమె మాకు కోరిక ఉంది సార్. అంటే ఎందుకోసం? ఎందుకు మాకు మంచి దానం ఏ రాత్రికి ఉన్నా మా అన్న మాకు తోడుగా ఏ దర్వాజా కొడితే చాలు ఫోన్ చేసేప్పుడు ఏ రాత్రి ఏ దవాఖానలోనా వస్తాడు, ఏ లోకంలో అయినా వస్తాడు. అంటే ఇంతవరకు ఎవరికన్నా ఆదుకున్నాడా? ఆదుకున్నాడు సార్, అందరికి ఆదుకున్నాడు. అందుకే ఈ మైకు పట్టినా నేను ఎప్పుడే పట్టకపోతేనే ఎప్పుడన్నా మా అన్న మాకు తోడుగా ఉంటాడు. అంటే ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తున్నా? గెలిపిస్తున్నాం అందుకే ముందుకు సాగుతున్నాం. గుర్తుకు ఓటేసి మా అన్న గెలిపించి మా సుజాతమ్మ గెలిపించి సబితా ఇంద్రారెడ్డి తన తీసుకుపోవాలని నా మంచి కోరిక ఉంది సార్. 28 గ్రామ పంచాయతీల మహేశ్వరం నియోజకవర్గంలో ఏ గ్రామ పంచాయతీకి లేని అంత డెవలప్మెంట్ కేసితండ గ్రామ పంచాయతీకి ఉంది. ఎందుకంటే ఈ తండల ప్రతి చుట్టుపక్కల ఏ తండల లేని డెవలప్మెంట్ ఈ తండలు ఎందుకు ఉందంటే 3.5 ఫీట్లు డ్రైనేజ్, 10 కాదు 30 తరాల వరకు డ్రైనేజ్ క్లీనింగ్ చేయడానికి అవసరం లేకుండా 3.5 ఫీట్లు డ్రైనేజ్. ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం ఎప్పుడైతే గెలిచారో అప్పుడే 5 నా ఊరికి వాటర్ ఫెసిలిటీ లేదని చెప్పి 5 బోర్లు వేయించారు మన ఊరికి. గల్లీ గల్లీలా మన ఆడబిడ్డలు ఎక్కడి నుంచో వాటర్ కోసం కష్టపడుతారు అని చెప్పి 5 బోర్లు వేయించారు. మన కేసితాండ ప్రజలకు నా ఇంటి ప్రజలకు కాల్చడానికి స్థలం లేదని అమ్మ దగ్గర వెళ్ళి సబితా ఇంద్రారెడ్డి మేడం దగ్గర వెళ్ళి కొట్లాడి మరి శ్మశాన వాటిగా కట్టించారు. మరి పిల్లలకు ఆట స్థలం లేదు మాకు అని చెప్పి మేడం సబితా ఇంద్రారెడ్డి దగ్గర వెళ్ళి ఏదో ఒక ప్రకారం అంటే ఇక్కడ నుంచే ప్లానింగ్ ఒక టీమ్తో ఒక ప్లానింగ్తో ఇక్కడ నుంచే లెటర్ రాసుకొని మేడం దగ్గర వెళ్ళి అమ్మ మాకు ఇది కావాలని చెప్పి ముందు అంచెట్లో వచ్చి మొత్తం ప్రతి ఒక్కటి ప్రణాళిక రాసుకొని మరి మేడం దగ్గరికి వెళ్ళి ఆ ప్లే గ్రౌండ్ కావాలంటే ప్లే గ్రౌండ్ కట్టించాడు. ప్లేస్ కేసితాండ గ్రామ పేదలకు ఫంక్షన్ హాల్కి వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటే ఇబ్బంది ఉండే. అందుకని కేసితాండ పక్కనే ఎంట్రన్స్ లో రాగానే ప్రతి పేద పిల్లలు ప్రతి ఇంటి బిడ్డ నా అక్క చెల్లెల్లాగా నా ఇంటి బిడ్డ అనుకొని మినీ ఫంక్షన్ హాల్ కట్టించారు. పిల్లలకు ప్లే గ్రౌండ్ కట్టించారు. తండకు నర్సరీ ఉంది, తండకు డోక్రా గ్రూప్ ఉంది, తండకు లైబ్రరీ కట్టించారు. 2.5 లక్షల రూపాయల మెటీరియల్ తోటి లైబ్రరీ కట్టించారు. తండకు తెలంగాణలో అతి పెద్ద శివుడు స్టాచ్యూ మా ఊరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి, ఈ తెలంగాణ మొత్తంలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలని చెప్పి జస్ట్ ఒక విజనీలో పోవాలని చెప్పి తెలంగాణలో అతి పెద్ద శివుడి స్టాచ్యూ కట్టించారు. ప్లస్ మహేశ్వరంలో మా ఊరు వాళ్ళందరూ సన్నిధానం మహేశ్వరంలో అయ్యప్పమాల వేస్తుంటుండే, దానికోసం మన ఊరి కోసం అని
కాలేజీ గురించి చెప్పు, కాలేజీ గురించి చెప్పు. ఎడ్యుకేషన్ సిస్టంలో మా ఊరు ఫస్ట్ అంచెట్లో ఉండాలని చెప్పి, ఫస్ట్ ర్యాంక్లో ఉండాలని చెప్పి అమ్మ మేడం సబితా రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వచ్చి మన కేసీ తాండా గ్రామ పంచాయతీ కింద డిగ్రీ కాలేజ్ తెచ్చారు. మళ్ళీ కేసీ తాండా గ్రామ పంచాయతీ కింద మోడల్ కాలేజ్ తెచ్చారు. కేసీ తాండా గ్రామ పంచాయతీ కింద పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్ తెచ్చారు. కేసీ తాండా గ్రామ పంచాయతీ కింద కస్తూరిబా హాస్టల్ ఉంది. కస్తూరిబా హాస్టల్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉంది. ఓకే.